ప్రైజ్ ది లార్డ్. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బ్లెస్డ్ ఎడిషన్ సండే స్పెషల్లో భాగంగా ఈరోజు ధ్యానాంశంగా ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం ఫస్ట్ హాఫ్ చూసుకుందాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అండ్ ద ఎర్త్ వాస్ ఫార్మ్లెస్ అండ్ వాయిడ్. ఇది జెనసిస్ 1 and 2లో చూడగలుగుతాం అన్నట్టు. ఫస్ట్ హాఫ్ మాత్రమే తీసుకోవటం జరిగింది. అండ్ ఇది వచ్చేసి బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్, బ్లెస్సింగ్స్ యాజ్ యు బిగిన్. క్రైస్తవ జీవితం ధన్యకరం, ఆశీర్వాదకర ఆరంభం. మరి మనం ఏ రీతిగా మరి చెప్పుకున్న వాక్యంలో శూన్యంగా నిరాకారంగా ఒక క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉన్నదో, శూన్యంలో ఆయన సమస్తాన్ని సమకూర్చి ఏ రీతిగా సమకూర్చాడు, ఏ రీతిగా సమృద్ధినిచ్చి ఆశీర్వదించాడు, ఇవన్నీ మనం చూద్దాము. భూమి అన్న మాటను తీసుకొని మనం చూద్దాము. దేవుడు ఏవేమి సమకూర్చాడు, ఏ రీతిగా మనల్ని ఆయన తన ముద్రపుటంగరంగా చేసుకొని తన సొత్తుగా చేసుకొని మనల్ని సమృద్ధితో ఆశీర్వదించి ఉన్నాడు. అలాగే ఆ సమృద్ధి ఇచ్చిన తర్వాత, ఆయన ఆశీర్వదించిన తర్వాత ఆయన మనకేమి బాధ్యతలు అప్పచెప్పాడు అంటే, మనల్ని పుట్టించిన తర్వాత అంటే భూమి అనే ఈ మాటను బట్టి మనం ఇవన్నీ ధ్యానించుకుందాం. ఎక్కడెక్కడ లేఖనాలు ఆధారం భూమి అనే మాట మీద ఆధారంగా తీసుకొని మనం ఏ బాధ్యతలు చేయగలిగి ఉన్నాము. అయితే మానవుడు ఏ బాధ్యతలను విస్మరిస్తూ డినై చేస్తూ ఉన్నాడు. అలాగే అలా విస్మరించినప్పుడు దేవుడు ఏ రీతిగా పనిష్ చేయన ఉన్నాడు, మరలా ఆయన దగ్గరికి ఆయన కనికరాన్ని వేడినప్పుడు ఆయన ఏం చేయనని ఉన్నాడు, ఇవన్నీ మనం ధ్యానించుకుందాము. యాక్చువల్లీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్, బ్లెస్సింగ్స్ యాజ్ యు బిగిన్. క్రైస్తవ జీవితం ధన్యకరం, ఆశీర్వాదకర ఆరంభం. మరి పోను మనం దీన్ని మరొక సిరీస్లా కూడా, అంటే ఇది పార్ట్ 1గా అనుకోవచ్చు. బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్లో ఒక క్రైస్తవ జీవితం సంఘంలో కానీ సమాజంలో కానీ ఎన్నిక లేని వారంగా శూన్యంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా అనాది కాల ప్రణాళికలో ఆయన అపరిమితమైన ప్రేమను కురిపించి మనల్ని శూన్యంగా ఉన్న వారిని సమస్తంతో సమృద్ధితో నింపి ఉన్నాడో చూసుకుందాము. యాక్చువల్లీ ఇదే మాట శూన్యము నిరాకారము అన్న మాటల్ని మనం హీబ్రూ వర్డ్లో చూసినట్లయితే తోహువా బహు హిబ్రూ. దీనికి మీనింగ్ ఏంటంటే ఎంప్టీనెస్ అండ్ యూజ్లెస్నెస్, అంటే వేస్ట్, వ్యర్థమైనవి, ఖాళీవి అని అర్థం అన్నమాట. అలాగే దేవుడు తన ప్రేమను బట్టి, తన ప్రణాళికను బట్టి మనల్ని ఏ రీతిగా ఫార్మ్లెస్ టు ఫామ్, రూపం లేని మనకి రూపాన్ని ఇచ్చాడు. అలాగే ఇది ఫెర్టిలిటీ టు ఫిల్లింగ్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. ఏ రీతిగా అయితే మరి మనకి ఫెర్టిలిటీ అనేది కూడా ఇది హీబ్రూ వర్డ్, అంటే యూజ్లెస్నెస్ చెప్పుకున్నాం కదా, పనికి రానిది. మరి మనం పనికిమాలిన స్థితి నుంచి ఫలించుడు అనుభవంలోనికి మనల్ని ఏ రీతిగా నింపి ఆశీర్వదించి మనల్ని నడిపిస్తూ ఉన్నాడో ఇవన్నీ చూసుకుందాము. యాక్చువల్లీ భూమి అన్న మాట మీద మనం చాలా ఫస్ట్ ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన మాట మీద ధ్యానించుకున్నాము ఫస్ట్ ఎపిసోడ్గా మనం ఈ బ్లెస్డ్ ఎడిషన్లో భాగంగా. మరి అవి కాకుండా మనం ధ్యానించుకుందాం అనమాట. వాటిలో చాలా కవర్ అయిపోయాయి. వే టు హెవెన్ అనే కాన్సెప్ట్ మీద మనం ఆదికాండం 1:1 ధ్యానించాము. అలాగే ఇప్పుడు ఏవేవైతే మనం చెప్పుకొని ఉన్నామో ఇది కూడా చాలా షార్ట్ అండ్ క్లియర్ అండ్ క్రిస్ప్గా షార్ట్గా చెప్పుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే చాలా పెద్ద ధ్యానాంశంగా అయిపోతుంది కాబట్టి చాలా క్లుప్తంగానే మనం ఈ ధ్యానాంశాన్ని ముగిద్దాము. అలాగే భూమి వలె నిరాకారంగా శూన్యంగా మన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అంటే మన దృష్టికి మనము నీచలంగా అసహ్యంగా ఎన్నిక లేని వారంగా ఉన్నప్పుడు మరి దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన ప్రేమించి మనల్ని ఏ రీతిగా ఆయన ఆశీర్వదించి మనల్ని సమృద్ధితో నింపి ఉన్నాడు శూన్యమైన మనల్ని మనం చూసుకుందాము. ఫస్ట్ ఫార్మ్లెస్ టు ఫార్మ్ అండ్ ఫెర్టిలిటీ టు ఫ్రూట్ఫుల్నెస్. ఇర్మియా 1:4 చదువుదాము. ఇర్మియా, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితినని చెప్తా ఉన్నారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుని స్తోత్రం.
మరి మనం అసలు గర్భంలో పిండ రూపంగా కూడా లేనప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అప్పుడు అసలు ఆకారం ఏముండదు కదండి. ఇప్పుడు మనం ఇంత పెద్ద మనుషులమై 2 చేతులు, కాళ్ళు, తల, మెడ ఇవన్నీ ఉన్నాయంటే ఒక ఆకారం. మనం ఒక మనిషిని చూసినప్పుడు లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు అంటే ఆకారాన్ని బట్టి ఆ మనిషి ఏ రీతిగా ఉన్నారో చెప్తారు. బట్ అప్పుడు అసలు ఆకారమే లేదు, శూన్యం అన్నమాట. గర్భంలో కూడా పడక ముందే మరి ప్రియ క్రైస్తవ, నిన్ను నన్ను దేవుడు ఎరిగి ఉన్నాడంట. మరి శూన్యంలో ఆయన మనల్ని సమస్తంతో ఆశీర్వదించి సమృద్ధితో నింపి ఉన్నాడు. అలాగే కీర్తన కూడా చూసినట్లయితే కీర్తన 139:16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అలాగే కీర్తన 139:14, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అని చెప్తా ఉన్నాడు. అట్లా చూసినట్లయితే యెహెజ్కేలులో చూసినట్లయితే యెహెజ్కేలు 16:4-14 వరకు చూద్దామండి. యాక్చువల్లీ ఇది ఏంటంటే యెరూషలేం గురించి చెప్పబడిన ప్రస్తావన అన్నమాట. బట్ ఒక క్రైస్తవ జీవితంగా మనల్ని మనం ఆపాదించుకుంటే మరి యెరూషలేం గురించి చెప్పబడిన మాటలు, ఆయన చేసిన క్రమం అంతా కూడా ఒక క్రైస్తవ బిడ్డగా నీ పక్షాన నా పక్షంగా దేవుడు చేస్తే ఏ రీతిగా ఉంటుందన్నది మనం చూద్దాం. యెహెజ్కేలు 16:4-14 వరకు ఒకసారి చదువుకుందాము. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధియగునట్లు నేను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలువైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేయగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని. సన్నని అయిన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని. సన్నపు అవిసనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఈలాగు బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి యోగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరి మరొకసారి చెప్తున్నాను, ఇది యాక్చువల్లీ భూమి అనే మాట మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి నేల మంటితో తీసుకొని నరుని నిర్మించేది ఆ సీక్వెన్స్లో వస్తూ ఉంటుంది. మనం ఫ్యూచర్లో ప్రభు చిత్తం అయితే ధ్యానిద్దాము. మరి ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏమేమి చెప్పి ఉన్నాడంటే, మొట్టమొదటిగా చూసినట్లయితే నాభి సూత్రము కోయబడలేదు. ఆ నాభి సూత్రం అన్నది ఏంటంటే తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న సంబంధం అన్నమాట. బిడ్డ ఎదగాలి అంటే, వృద్ధి చెందాలి అంటే ఆ నాభి సూత్రం అనేది కట్ చేయబడాలి. అది నావెల్ కార్డ్ వాజ్ నాట్ కట్. అంటే ఇది మారు మనసుతో పశ్చాత్తాపంతో మరి లోకం నుండి పాపం నుండి మనం తెంచబడాలన్నమాట. మరి ఎప్పుడైతే లోకంతో పెనవేసుకొని ఆ అనుబంధాన్ని కలిగి ఉంటామో మనం ఎదగలేము, ఆత్మీయంగా క్షేమాభివృద్ధిని చూడలేము. ఏ పరిస్థితుల్లో ఎదుగుదల ఉండదు. అది సోషల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, ఫిజికల్గా కానీ అది మనం పాపంతో శాపంతో తెగ తెంపులు చేసుకోవాలి. ఆ కార్డ్ ఏదైతే కనెక్షన్ కార్డు ఉన్నదో నావెల్ కార్డు కట్ చేయబడాలన్నమాట.
ఆ నాభి, ఆ బొడ్డు తాడంటారు కదా, అది కట్ చేయబడాలి. దీన్ని మనం రిపెంటెన్స్, మారు మనసు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా చూసుకోవచ్చు. అలాగే నీళ్లతో కడగబడలేదు, మరి బ్యాప్టిజం, ఇది మారు మనసు పశ్చాత్తాపం తర్వాత బ్యాప్టిజం, నీళ్లతో నీటి బాప్తిజం ఉంటుంది కదా, అది కూడా చేయబడలేదు. మరి మనం పుట్టినప్పుడు మరి నాభి సూత్రం కట్ చేయబడలేదంట, మరి నీళ్లతో ఎవరు కడగలేదంట. కానీ దేవుడైతే ఆయన రక్తాన్ని చిందించి మనకి ఆయన పాప విమోచన, మరి పాప క్షమాపణ, 1 యోహాను 1:9 ఉన్న రీతిగా మనకి పాప క్షమాపణను గురించి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే 3 చూసినట్లయితే సాల్టింగ్ అంటే ఉప్పు రాయకపోయిరి, ఇది ఒక ప్రాసెస్ అండి. సాల్టింగ్ న్యూ బోర్న్ ప్రాసెస్ అంటారు. అంటే నూతనంగా శిశువు పుట్టినప్పుడు ఆ శిశువుని సాల్ట్తో రబ్ చేస్తారంట. అది ఎందుకంటే నీళ్ళతో కడిగినా కానీ మలినం ఇదంతా న్యూ బోర్న్ బేబీస్కి కొంచెం హెయిర్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ అలాగే మరి అప్పటిదాకా ఊమ్లో 9 months ఉండి వస్తారు కాబట్టి 9 మాసాలు కడుపులో ఉన్నప్పుడు అది ఒట్టి నీళ్లతోనే కడగలేమన్నమాట. పుట్టిన బిడ్డను వెంటనే మనం హార్ష్ కెమికల్స్తో ఉన్న సోప్స్ని అవన్నీ రాయలేం కదా, నీళ్లతో కడుగుతారు. అలానే నీళ్లతో కడిగినప్పుడు మొత్తంగా శుద్ధి అయితే చేయబడదు. అప్పుడు ఏం చేస్తారంటే ఉప్పుకి మరి ప్రిజర్వేటివ్స్ ఉంటుంది, అది మంచి ఏజెంట్గా పనిచేస్తుంది, క్లెన్సింగ్ ఏజెంట్గా. అది ఉప్పుతో చేర్చినప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్లో భాగంగా స్కిన్ స్ట్రెంగ్తన్ అవుతుందంట, బలపరుస్తుంది, ఈ దేహాన్ని బలపరుస్తుంది. దీన్ని మనం అభిషేకంతో కూడా పోల్చుకోవచ్చు. మరి నీటితో బాప్తిజం తీసుకున్న తర్వాత ఎంతమంది లోకంలో పాపంలో పడిపోలేదు, మళ్ళా ఈ పాపపు మలినాన్ని అంటించుకోవట్లేదు. మరి మనం కూడా బయటికి స్నానం చేసిన తర్వాత మరి ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా కానీ మలినం అంటుతూనే ఉంటుంది. మరి దినదినము ఏ రీతిగా మనం మలినాన్ని శుభ్రపరచుకుంటూ ఉంటామో, మరి క్లెన్సర్స్ అని మనం యూస్ చేస్తూ ఉంటాము, స్క్రబ్స్ అని, ఇది కూడా పుట్టిన బేబీకి కూడా ఈ క్లెన్సింగ్ అన్నది అవసరమే ఉన్నదన్నమాట. అలాగే ఫస్ట్ది టు స్ట్రెంగ్థెన్ ద స్కిన్, ఈ దేహాన్ని బలపరుస్తుంది, ఈ చర్మాన్ని. ప్రివెంట్స్ ద ఇన్ఫెక్షన్, ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. దీన్ని మనం అభిషేకంతో కంపేర్ చేసుకోవచ్చు అనమాట, సాల్టింగ్ ప్రాసెస్ని, అంటే ఉప్పు రాయటం అనేది. డిక్రీజెస్ స్వెట్టింగ్ ఇన్ ద ఫ్యూచర్, చెమట పట్టనివ్వకుండా చూస్తుంది ఫ్యూచర్లో కూడా, బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే మరి మనం అభిషేకం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే బలాన్ని పొందుకుంటాము. అలాగే ఎటువంటి ఇన్ఫెక్షన్లు, ఏ బలహీనత, శ్రమ, శోధన వచ్చినప్పటికీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని తట్టుకుని ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తాడు, వాటిని ఇన్ఫెక్షన్ రానికుండా చేస్తుంది అన్నమాట. అలాగే ప్రివెంట్స్ బ్యాడ్ ఓడర్, మరి చెడు వాసన ఏమీ రాకుండా ఉంటుందంట. మరి పరిమళ సువాసనగా ఆయన కొరకు మనం వికసించాల్సి ఉన్నదన్నమాట. అలాగే డిక్రీజెస్ అలర్జీ, ఎటువంటి అలర్జీలు కూడా స్కిన్కి సంబంధించి రానివ్వకుండా ఉంటుందండి. అభిషేకం ఉన్నప్పుడు ఏంటంటే దేహానికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు కానీ అలర్జీలు కానీ ఇబ్బందులు కానీ ఏమీ కలగనీయకుండా ఉంచుతుంది. ఫిజికల్గా చూసినట్లయితే ఈ దేహాన్ని కూడా సంపూర్తిగా సంరక్షణ ఇస్తుంది అన్నమాట, చెమట్ల పట్టనీయకుండా, చెడు వాసన రానివ్వకుండా, అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా. అలాగే ఒక ఆత్మీయ నిబంధన అన్నమాట ఈ సాల్టింగ్ ప్రాసెస్, కానీ స్పిరిచువల్ బాండింగ్ అన్నమాట. ఈ కావెనెంట్ అన్నది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని మనం మరి మారు మనసు పశ్చాత్తాపం రక్షణ తర్వాత ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. అలాగే బట్ట చుట్టకపోయేది, 4th one చూసినట్లయితే మరి వస్త్రాలు అనేకమని ఉన్నాయి, రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఇలా వస్త్రాలను చూచాం కదా పరిశుద్ధ గ్రంథంలో. మరి ఆ రీతిగా పుట్టిన బేబీకి మరి క్లెన్స్ చేసిన తర్వాత కంపల్సరీ వస్త్రంలో చుట్టాలి కదండి. మరి యేసయ్యను కూడా మరి పొత్తిగుడ్డల్లో చుట్టి అక్కడ పడుకోబెట్టినట్టు బట్టలో చుట్టాను ఉంటుంది కదా, మరి బిడ్డను కూడా కంపల్సరీ న్యూ బోర్న్ బేబీని బట్టలో చుట్టాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని కంపల్సరీ కలిగి ఉండాలి. మరి మనం చూసినట్లయితే మంచి సమరయుడు ఉపమానంలో కూడా దొంగలు మొట్టమొదటిగా చేసింది ఏంటి, యెరూషలేము ఉన్నత అనుభవం నుంచి ఎరికో దిగిజారిపోయినప్పుడు, ఆయన సన్నిధి నుండి పారిపోయి జారిపోతున్నప్పుడు, దొంగల చేతికి, అపవాది చేతికి చిక్కినప్పుడు వాడి మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే
మరి బట్టలు దొంగిలించారు. మరి రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని కూడా సాదృశ్యంగా ఉన్నది. అలాగే తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు కూడా త్వరగా ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి అంటాడు. మరి కుమారుడు ఏదైతే రక్షణ వస్త్రాన్ని కోల్పోయి ఉన్నాడో మరలా తండ్రి ఆ వస్త్రాన్ని అనుగ్రహించినట్టు కూడా మరి వీరు మహాశ్రమల నుంచి వచ్చారు, తమ దుస్తులను ఉతుక్కుంటున్నారని ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది కదా. బట్టలకి, దుస్తులకి, గార్మెంట్స్కి అంత ఇంపార్టెన్స్ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. అలాగే పనికి మాలనుగా బయట పాడవేశారు. మరి మనం సోషల్ స్టేటస్లో కూడా చూసినట్లయితే క్రిస్టియన్ అంటే చాలా దిగజారిన పరిస్థితి అనమాట. సోషల్గా కానీ ఏ విషయంలో కూడా మరి దేవుడు మనల్ని అయితే ఇతరులు మన పితరుల దినాలలో అంటే ఫాదర్స్ దినాలలో చూసినట్లయితే ఇప్పుడు మనం అన్యులతో సాంగత్యం చేయటం, ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. కానీ అప్పటి దినాలలో క్రిస్టియన్స్ అంటే చాలా దిగజారిన పరిస్థితి. మనమే నీచులు, అసహ్యంగా ఉన్నప్పుడు, అందరి చేత చీత్కరించబడినప్పుడు, ఈ సొసైటీలో ఎవ్వరు మనకి మరి ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఇవ్వని క్షణంలో దేవుడు అందరు పనికిమాలిన వారిగా మనల్ని ఎంచినా కానీ ఆయన మనల్ని మాత్రం అలా బయట పారవేయలేదు. మరి ఆయన ఎప్పుడు మనల్ని పనికిమాలిన పాత్రని, వ్యర్థమైన పాత్రని అయితే వాడిని పడవేయలేదు. కానీ యజమానుడు వాడుకొనదగిన పాత్రగా పరమకుమారి మనల్ని చేసి ఉన్నాడు. మరలా మనం ఆయన చేతుల్లో విడిపోతున్నప్పటికీ మరలా ఆయన చాలా ఓపికతో మరి ఈ మంటి కుండని ఆయన మహిమకు మారుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు బ్రతుకుమని 1-2 సార్లు చెప్తా ఉన్నాడు. బ్రతుకుమని మనకి బ్రతుకునిచ్చాడు. మరి అనేకమైన అవకాశాలను ఇచ్చి, అధికారుల మనస్సును మార్చి, మరి ఇజ్రాయేలు యానంలో కూడా రాజులను గద్దించాడంట ఆయన ప్రజల కోసం. మరి మనకు కూడా అనేకమైన అవకాశాలని, అనేకమైన కృపానే కోట రిజర్వేషన్స్ ఇట్లాంటివి అనేకమైనవి అనుగ్రహిస్తూ మనల్ని నిజముగా చాలా ప్రేమించిస్తూ ఉన్నాడు. అనేకమైన అవకాశాలను ఇచ్చాడు, అధికారుల మనస్సును మార్చాడు, మనకి బ్రతుకునిచ్చాడు, ఈ ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఈ తలాంతులను ఇచ్చాడు, ఈ వరాలను ఇచ్చాడు. అన్నిటికీ మించి రక్షణ భాగ్యాన్ని, జీవాన్ని ఇచ్చాడు. మరి అంత మాత్రమే కాదు కానీ వృద్ధి పొందించాడు, మల్టిప్లై చేశాడు. ఇక్కడ 1+1 కాదు కానీ మల్టిప్లై అని ఉంటుంది. వృద్ధి అన్నదానికి మల్టిప్లై అంటే 4 × 4 16 అవుతుంది, 4+4 8 అవుతుంది. కానీ ఆయన మనల్ని ఆ రీతిగా వృద్ధి పొందించాడు. ఇస్సాకు విత్తనం వేసి క్రమంగా మరి వృద్ధి చెందినట్లు మరి దేవుడు కూడా మనల్ని చాలా వృద్ధిలోకి తెస్తా ఉన్నాడు. ఆయన మనల్ని హత్తుకున్నాడు, మనల్ని బ్రతకమని చెప్పాడు. మరి జనం అందరూ మనల్ని పనికి మాలినగా తీసివేసినప్పుడు స్పిరిచువల్గా కానీ ఫిజికల్గా కానీ ఆయన మనల్ని అనేకమైన తలాంతులతో, వరాలతో ఆయన మనల్ని వృద్ధిలోకి తెస్తా ఉన్నాడు. అలాగే మరి హెయిర్, ఇక్కడ మరి జుట్టు బాగా పెరిగింది, ఆర్గన్స్ అని డెవలప్ అవుతున్నాయి అంటే నిజముగా ఒక పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన ఆశీర్వదింప బిడ్డకి సాదృశ్యం అనమాట. చాలా మంది బిడ్డలకి హెయిర్ ఉండదు. అలాగే అన్ని ఆర్గాన్స్, అన్ని మైల్ స్టోన్స్ వాళ్ళు మంత్స్ వైజ్ రీచ్ అవ్వలేరు అనమాట. అంటే సంథింగ్ ల్యాకింగ్ అనమాట. ఏదో వైటమిన్స్ ఆర్ న్యూట్రియంట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అందుకని బేబీ ఎదగలేదంట. బట్ హెయిర్, ఇన్ కేస్ ఆఫ్ హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందంటే చాలా నరిష్డ్ బేబీ, హెల్దీ బేబీ అని సాదృశ్యం అనమాట. ఇప్పుడు చాలా మంది హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకు? వాళ్ళల్లో హార్మోన్స్ డిజార్డర్ ఆర్ కావాల్సిన వైటమిన్స్ బాడీకి అందట్లేదని, బలం లేదని, శక్తి లేదని. కానీ ఇక్కడ తల వెంట్రుకలు పెరిగినాయని చెప్తా ఉన్నారు కదా, అంటే మంచి న్యూట్రియస్ ఫుడ్ అందుతుందని. అలాగే హెయిర్ ఘనతకి సాదృశ్యంగా ఉంది. మరి దేవుడు మనకి అవకాశాలను ఇవ్వటం మాత్రమే కాదు కానీ ఘనతనిచ్చాడు. నిజంగా ఏ పాటి వారమండి మనం? మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయి. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా రాలదు. మరి ఏ విషయంలో కూడా మనం కుంగిపోకూడదు అనమాట. మరి క్రైస్తవ జీవితం ధన్యకరమైన జీవితం. దేవుడు అనేకమైన ఆశీర్వాదాలతో మరి ఇతరులు ఏమాత్రము మరి తల్లిదండ్రులు కానీ, అయిన వారు కానీ, ఉద్యోగంలో మన కలీగ్సే కానీ, మరి ఎవరు తృణీకరించినా కానీ ఆయన మనల్ని ఏనాడు తృణీకరించలేదు, మనం త్రోసివేయలేదు. ఎవరిని కూడా పనికిమాలిన వారిని కూడా పనికిమాలిన వారని యేసయ్య ఎవ్వరిని అనలేదు. మరి పాపాత్మురాలైన స్త్రీ పట్టబడితే, అమ్మ వాళ్ళు ఏం చేయలేదు కదా, నేను కూడా ఏం చేయను,
సిన్ నో మోర్, ఇక పాపం చేయొద్దని చెప్పాడు. మరి మన పరిస్థితి బాగోన్నప్పటికీ, మన నమ్మకమైన వారిని కాకపోయినప్పటికీ, మరి మనం మంచితనం ఏమీ లేకపోయినప్పటికీ, మరి అన్ని మనం దేవుడి నుంచి పొందుకుంటూ మర్చిపోతూ ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎప్పుడు ఆయన చేతులు చాచి మనం ఎప్పుడు వస్తామా, కౌగలించుకుందాం, ముద్దెత్తుదాం, ముచ్చట పడదాం అన్నట్టు ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి ఈ తల వెంట్రుకల విషయంలో కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడని, మరి ఏది కూడా ఆయన ఆజ్ఞ లేకుండా రాలిపోదు. మరి ఏ విషయంలో కూడా చింతించవలదు. ఆయన మనల్ని ఘనపరిచే దేవుడై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదుగా 9th పాయింట్, నిబంధన చేశాడంట. ఇక్కడ మరి పెండ్లి సమయంలో మాత్రమే ఈ ఓస్ ఉంటాయి, ప్రమాణాలు అనేది ఉంటుంది. మరి కష్టమైన నష్టమైన పెళ్లి ప్రమాణాలు ఉంటాయి కదా, ఇక్కడ ఆ సంబంధాన్ని ఎందుకు చెప్తా ఉంటాడు, పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా 16:8 ఉంటుంది కదా. ఏది కూడా మరి పేరెంట్స్ని చూస్తాము, బిడ్డలను చూస్తాము, అత్తమామలను చూస్తాము అని మిగతా ఏ రిలేషన్స్లో కూడా ప్రమాణాలు ఏవన్నీ ఉండవు. ఇది పవిత్రమైనది, ప్రతిష్టమైనది అన్నమాట ఈ వివాహ సంబంధం అన్నది. అందుకని దీంట్లో నిబంధన ఉంటుంది. కాబట్టి దేవుడు కూడా మనల్ని పెండ్లి నిబంధన చేస్తా ఉన్నాడు. అసలు ఆయన మాట ఇస్తేనే అదొక నిబంధన అండి, స్థిరమైనది. కానీ మరలా కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. ఎందుకు పనికిరానివని నిన్ను అందరు త్రోసివేశారా, నిన్నందరూ చీత్కరించారా ఒక క్రైస్తవుడుగా? కానీ దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని. నిజంగా పెళ్లి ప్రమాణాలు చేసిన భార్య భర్త మరి విడిచిపెట్టి వెళ్ళొచ్చేమో, కానీ ఆయన అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఆయన మనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. 10th వన్ చూసినట్లయితే మరలా క్లెన్జింగ్, ఆయన మన యుద్ధకు వచ్చి చూచి మన దీన స్థితిని కటాక్షించి క్లెన్స్ చేస్తూ ఉన్నాడు. చెప్పుకున్నాం కదా, మరి కడిగి, నీళ్లతో కడిగి 16:9. అలాగే 1 యోహాను 1:9 కూడా ఆయన రక్తం ద్వారా మనకి స్వస్థత, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగజేస్తున్నాడు, మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. అలాగే 12 చూసినట్లయితే నూనెతో అంటి, మరి డ్యూరింగ్ బాతింగ్ బేబీకి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు కదా. అదేంటంటే ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడు అది స్పిరిచువల్గా అయితే అభిషేకానికి సాదృశ్యం. అలాగే నూనెతో మసాజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆ కాళ్ళు చేతులు లాగటం ఇవన్నీ సాగదీయటం ఏంటంటే బిడ్డలు హైట్ అవ్వటానికి కానీ వెయిట్ గెయిన్ అవ్వటానికి కానీ ఆయిల్ మసాజ్ అనేది చాలా అవసరం ఉన్నది. అలాగే స్పిరిచువల్గా చూసినట్లయితే దేవుడు రక్షింపబడిన తర్వాత తన అభిషేకాన్ని ఇస్తా ఉన్నాడు మనకి, దేవునికి స్తోత్రం. అలాగే వస్త్రం, మరి రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, ప్రశస్త వస్త్రాన్ని ఆయన మనకి ధరింపజేస్తూ ఉన్నాడు. వస్త్రం అన్నది మరి మానం కాపాడబట్టడానికి, అలాగే ఎండ నుండి వీటి నుండి చలి నుండి రక్షించబడటానికి, మరి మనల్ని మనం అవమానకరంగా ఉండకుండా అనేకమైన నిందల నుండి అవమానాల నుండి తప్పించబడటానికి, అలాగే ఎండ చలి వీటన్నిటి నుండి శ్రమలు శోధన ద్వారా రక్షించబడటానికి కూడా ఈ దేవుడిచ్చే ఈ మహిమ వస్త్రం, రక్షణ వస్త్రం మనల్ని కాపుదలుగా ఉంచుతుంది అనమాట. 14 చూసినట్లయితే పాదరక్షలు, ఇది నడకకి సమాధానికి సాదృశ్యంగా ఉంది. మరి తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చినప్పుడు లూకా 15:22 తండ్రి పాదాలకి జోడు తగిలిస్తూ ఉంటాడు కదా. అంత మాత్రమే కాదు కానీ ఎఫ్ఎస్సి 6:16 కూడా ఉంటుంది కదా, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడాలి. అపవాదిని ఎదిరించాలంటే సర్వాంగ కవచంలో పాదరక్షలు కూడా వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఒక ఆర్మర్ అనమాట. సర్వాంగ కవచంలో ఒక కవచమై ఉన్నది. అలాగే 15th చూసినట్లయితే అవిసనార దుస్తులు లైనన్ అన్నమాట. ఇది లైనన్ క్లాత్ అన్నది స్పిరిచువల్గా నీతిమంతులుగా తీర్చబడటం, యథార్థతకి పరిశుద్ధతకి సాదృశ్యం అంట. మరి మనం ఎప్పటికప్పుడు రక్షించబడిన తర్వాత మహిమ వస్త్రం వేసుకున్నప్పటికీ అవిసనార నీతి అన్నది, యథార్థత అన్నది, పరిశుద్ధత అన్నది చాలా అవసరమైనది. మన దేవుడు పరిశుద్ధత గలవాడు, ఇదే ఆయనలో ఉన్న యూనిక్నెస్ అన్నమాట. మరి ఆయన పరిశుద్ధులే ఉన్న రీతిగా మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి అవిసనార దుస్తులు, అలాగే పట్టుబట్ట, రాయల్టీ, మరి ఆయన రాజులకు రాజు, సర్వాంతరమే చక్రవర్తి అయి ఉన్నాడు కదా లోకానికి. మరి మా ఆయన బిడ్డల మనం కూడా మరి రాయల్టీ, రాజరికానికి సంబంధించి పట్టుబట్టని, అలాగే ఆభరణాలతో అలంకరించి మరి ఈ రీతిగా నీకు అభిషేకాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి
ఆరోగ్యం అంటే ఆయిల్ మసాజ్ చేసినప్పుడు కూడా మంచి స్ట్రెంగ్తన్ అవుతుంది కదా, బోన్స్ కానీ స్కిన్ కానీ. అలాగే రక్షణ ఇచ్చి మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగజేసి ఈ రీతిగా తర్వాత వరాలతో ఫలాలతో మరి స్పిరిచువల్గా మాట్లాడుకుంటే మనల్ని అలంకరిస్తూ ఉన్నాడు. మరి ఫిజికల్గా సోషల్ స్టేటస్గా చూసినట్లయితే నీకు ఉద్యోగాన్ని ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఏమి, ప్రమోషన్స్ ఏమి, మరి సోషల్ స్టేటస్ ఏమి, రికగ్నిషన్, రివార్డ్స్, వాట్ నాట్ ఎవ్రీ ఫైన్ బ్లెస్సింగ్స్తో దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆభరణాలతో అలంకరిస్తూ ఉన్నాడు. ఈ ఆభరణాలలో బ్రేస్లెట్, కడియాలను మనం చూడగలుగుతాం అన్నమాట. ఇదేంటంటే మ్యారిటల్ స్టేటస్కి, నిబంధనకి గుర్తు. పెండ్లి అయిన స్త్రీలకి నిబంధన గుర్తంట. టు గాడ్ అగైనెస్ట్ ఈవిల్ స్పిరిట్. ఈ కడియం ఏంటంటే ఈవిల్ స్పిరిట్ నుంచి కాపాడటానికి కూడా ఉంటుందంట. అందుకని కూడా దేవుడు కడియాన్ని ఇచ్చాడని. చైన్, కనెక్షన్ అండ్ అటాచ్మెంట్, అధికారానికి సాదృశ్యం. మరి ఆదికాండం 41:43 యోసేపు గారికి గొలుసేస్తాడు కదా రాజు, అది అధికారానికి. అంత మాత్రమే కాదు కానీ ఈ చేతులు, బ్రేస్లెట్ కలిగి ఉన్న చేతులు, మరి ఆయన కొరకు మనం బలంగా పనిచేయాలన్నమాట. చైన్ నెక్కి వేస్తారు కాబట్టి ఆయన స్తుతించబద్దులమై ఉన్నాము. నెక్ దగ్గర థ్రోట్ ఉంటుంది కాబట్టి. మరి అటాచ్మెంట్, మన తలంపులకి ఆలోచనలకి కావలి కాస్తూ మనం ఎప్పుడు స్తుతించబద్దులమై ఉన్నాం. ఇయర్ రింగ్స్, మరి ముక్కు కమ్మిలి, చెవి కమ్మిలి, ఇవేంటంటే ఇది స్పిరిచువల్ పవర్ అన్నమాట, ఆత్మీయ సంబంధమైన అధికారానికి. మరి రెవల్యూషన్లో ఉంటుంది కదా, ఆత్మ సంగముతో చెప్పు మాటలను చెవి గలవాడు వినుగాక. మరి మన చెవులతో కూడా సేయింగ్ ఒకటి ఉంటుంది కదండి, గివ్ ద ఇయర్ టు ఆల్ బట్ ఎ ఫ్యూ వాయిస్. అంటే అందరు చెప్పేది నువ్వు, కానీ కొందరితోనే మాట్లాడు, అంటే కొంతే మాట్లాడు అని. అందరు చెప్పింది వినాలి, కానీ ఎంతవరకు నిజం ఆ వినటం కూడా ఏంటంటే సువార్తకి సంబంధించి. ఏ సువార్త? శుభవార్త, సువార్తను వినబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే క్రోన్, కిరీటం, రాచరికానికి, మహిమకు సాదృశ్యం. నీతి, అలాగే మహిమ కిరీటం, నీతి కిరీటం, అపరంజి కిరీటం, దయా కిరీటం, ఇలా చాలా కిరీటాలు ఉన్నాయి కదా. దేవుడు మనల్ని కిరీటంతో బ్లెస్ చేస్తూ ఉన్నాడు. అన్ని ఆభరణాలతో పాటు ఆయన కిరీటాన్ని కూడా పెడతా ఉన్నాడు అనమాట. మనకైతే ఇన్ని కిరీటాలను ధరింపచేస్తున్న దేవుడు, మరి మన తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి ఆయనైతే ముళ్ళ కిరీటాన్ని ధరించుకుని ఉన్నాడండి. మరి ఒక్కొక్కటి ఇప్పుడు మనం చెప్పుకున్న రీతిగా కమ్మిలని, గొలుసు, ఇవన్నీ ఒక్కొక్కటిగా పాదరక్షలు కానీ, వస్త్రం కానీ, నూనె గురించి, అలాగే నీటితో కడగబట్టం, ఇక ముందు చెప్పుకోబోతున్న ఇవన్నీ మనం ధ్యానించాలంటే చెప్పుకున్నాం కదా, చాలా సమయం పడుతుంది. బట్ చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా షార్ట్గానే ముగించుకుందాం. అలాగే బంగారంతో, ఇక్కడ ఉంది కదా బంగారం, వెండి అని. బంగారం దైవత్వానికి సూచన. మరి రానున్న దినాలలో ఆయన ప్రభువుని మనం ఎదుర్కొన్న తర్వాత బంగారు రాజవీధుల్లో మనల్ని నడిపిస్తాడు. డివైనిటీకి, గోల్డ్ డివైనిటీకి సాదృశ్యం. వెండి విమోచన, రిడెంప్షన్ అన్నమాట. మరి అనేకమైన బంధకాల నుంచి, పాపభారం, శాపభారం, దుర్వ్యసనాల బంధకాల నుంచి దేవుడు మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. అలాగే ఆహారానికి వీట్ అంటే గాడ్స్ ప్రొవిజన్, దేవుని ఏర్పాటు, సమృద్ధికి, బలానికి. మరి శ్రేష్టమైన మంచి గోధుమలతో మిమ్మల్ని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి వీట్ మనం ఆరోగ్యం పొందుకోవటానికి, మరి ఆత్మీయ బలాన్ని కూడా, రొట్టెను కూడా, మరి దేవుని వాక్యాన్ని కూడా దీంతో పోలుస్తూ ఉంటారు కదా. ప్రభు శరీరం తయారు చేసేటప్పుడు కూడా వీట్ ఫ్లార్తో చేస్తారు, గోధుమ పిండితో. అలాగే హనీ, ఇది దేవుని వాక్కుకి, దేవుని ప్రేమకు, బలానికి, జ్ఞానానికి సాదృశ్యం. మరి సౌలు కుమారుడు తేనెను నాకినప్పుడు కూడా యోనాతాన్ గారు కళ్ళు మెరిసినాయి కదా. అలా రీతిగా కన్నులు తెరవబడతాయి అన్నమాట. జ్ఞానం కలిగిస్తుంది ఈ హనీ అన్నది. అలాగే మంచిగా స్కిన్ని నరిష్ చేస్తుంది, చాలా షైనింగ్ వచ్చేలా చేస్తుంది అనమాట దేహానికి కూడా, ఫిజికల్గా మాట్లాడుకుంటే. అలాగే ఆయిల్, ఇంతకుముందు ఆయిల్ ఏంటంటే మసాజింగ్ ఆయిల్, అండ్ ఇదేంటంటే ఎడిబుల్ ఆయిల్ అన్నమాట. ఇది అబండెన్స్కి అండ్ సమృద్ధికి సాదృశ్యం అనమాట. హెల్త్ అండ్ వన్ ఆఫ్ ద వైటల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ గుడ్ లైఫ్. మంచి ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆయిల్ అనేది ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట. వెయిట్ కూడా గెయిన్ అవుతారు. అందుకే వెయిట్ లూజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకూడదు అని చెప్తారనమాట. మరి వీట్, హనీ ఆయిల్తో మంచి ఆరోగ్యకరమైన మరి దేహదారుడ్యాన్ని కలిగి ఉండటానికి కూడా, మరి ఏ విషయంలో కూడా మీకు స్పిరిచువల్గా ఇచ్చి ఉన్నారు, ఫిజికల్గా కూడా మంచి
ఫుడ్ డైట్ ప్లాన్ దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి సకల సమృద్ధితో మరి బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ అని చెప్పుకొని ఉన్నాం కదా. ఇవి బ్లెస్సింగ్స్ బిగినింగ్ మాత్రమే. మరి పోను పోను ఇంకా ఏ మాట ద్వారా దేవుడు మనల్ని క్రైస్తవ జీవితం ధన్యకరమని మాట్లాడిన ఉన్నాడు, మనం భూమి అనే మాట మీద తీసుకొని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ ఎస్కేల్ మాత్రం యెరూషలేం గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని ఒక క్రైస్తవ జీవితానికి ఆపాదించుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నాము. అలాగే 22 చూసినట్లయితే నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేసిన దేవుడు మరలా మనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. మరి ఆదికాండం 9:11, 9:13 కూడా చూస్తూ ఉంటాం అనమాట. మరి నోవహు గారితో నిబంధన చేసినట్టు మరి దేవుడు మరలా మనతో ఆ పెండ్లి నిబంధన లాగా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఏ పరిస్థితిలో కూడా మరి నాకు నా బిడ్డల కుటుంబానికి తినటానికి లేదే అనుకోవటానికి లేదు, మరి పరిచర్యలో కానీ నాకు ఫలింపుదల లేదే అనుకోవటానికి లేదు, అన్ని విషయాల్లో మరి ఉద్యోగంలో ప్రాస్పరిటీ గ్రోత్ లేదే, ఇంక్రిమెంట్ లేదే, ప్రమోషన్స్ లేవే, అనేక సంవత్సరాలుగా అనేక దినాలుగా మాసాలుగా మరి ఈ పరిస్థితిలోనే ఉన్నాను, ఏ వరాలు ఫలాలు లేవే అనుకోవటానికి లేదు. మరి ఈ చెప్పుకోబడిన 22 పాయింట్స్లో దేవుడు ఎవరికి కావలసిన వాటిని వారికి సమృద్ధితో సమకూరుస్తూ ఉన్నాడు. నిజంగా మనం శూన్య దశలో ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన వచ్చి చూచి బ్రతకమని ఈ బ్రతుకుని ఇచ్చాడో, మరి ఇన్ని రీతిగా ఒక రాజులకి రాణి అగునట్లు చేశాడంట. మరి ఒక రాణి జీవితాన్ని, రాయల్ లైఫ్ని ఇచ్చి ఉన్నాడు. మరి మన తల్లిదండ్రులు మన పితరులు తినటానికే లేకపో ఉండొచ్చు, మరి అంత దీనదశలో నుంచి కూడా దేవుడు ఇంత సమృద్ధినిచ్చి మనల్ని ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ చెప్తా ఉన్నాడు. మరి మనం ఏమేమి చేయదగం భూమి అనే మాట మీద తీసుకొని దేవుడు మనల్ని ఏ రెస్పాన్సిబిలిటీస్ చెప్తా ఉన్నాడు. ఈ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్గా ఆయన నీ కోసం 22 ఇన్ని ప్రాసెస్ స్టెప్స్ చేసి ఉన్నాడు కదా. మనల్ని ఏమంటున్నాడంటే భూమిని నిండించమంటున్నాడు. ఫస్ట్ పరిశుద్ధ గ్రంథంలో మనిషికి ఇచ్చిన ఆశీర్వాదంలో ఇది ఒకటి అనమాట. 1:28 ఆదికాండము. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, దేవుని స్తోత్రం, నిండించాలి. దేంతో నిండించాలంటే మరి భూలోకం సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. మరి అలాగే మనం మహిమతో నింపబడిన కీర్తనలో చూడగలుగుతాం. అలాగే కృపతో నిండబడిందని కీర్తన 33:5 చూడగలుగుతాం అనమాట. ఆయన మహిమతో, ఆయన కృపతో ఈ లోకాన్ని మనం నింపివేయబద్దులమన్నాం. మరి ఇప్పుడు లోకం చూస్తే బలాత్కారంతో నింపబడి ఉన్నది కాదు, ఆయన కృప గలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన మహిమను మనం చాటాల్సి ఉన్నదనమాట. మరి భూ దిగంతముల వరకు మనము ఆయన మహిమని చాటాలి. మనం ఏదైతే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఉన్నామో ఆయన కృపని చాటాలి, ఆయన మహిమను వివరించాలి. భూదిగంతం నివాసులారా అని మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటన చేయమన్నట్టు మరి మనందరము కూడా ఆయన కృపను చాటాలి. ఆయన శిక్షించే దేవుడు కాదండి, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు. మరి మన పరిస్థితి మనకి బాగోనప్పుడు, మనమే నీచ దిశలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించి చేరదీసి ఆదరించి ఆశీర్వదించి పోషించి బలపరిచి నడిపించే దేవుడని కూడా మనం ఆయన కృప గురించి కొనియాడబద్ధులమై ఉన్నాము. మరి దావీదుకు చూపిన శాశ్వత కృపను ఆయన చూపించే దేవుడు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నీకు దూరపరచునని చెప్తున్న దేవుడు. ఆయన మహిమ ద్వారా అనేకమైన మిరాకిల్స్ చేశాడు, మహిమను చూపిన దేవుడు అని మరి మన పితరుల దినాలలో ఏదైతే చూచినా అవన్నీ ఇతరులకి మనం వివరించబద్ధులమై ఉన్నాము. సెకండ్ వన్ చూసినట్లయితే సాక్షులై ఉండాలి, విట్నెస్. యాక్ట్స్ 1:8 చూసినట్లయితే భూదిగంతలం వరకును నాకు సాక్షులే ఉండమని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి ఒక క్రిస్టియన్గా నువ్వు ఏ మాత్రము సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు? మరి మన సంఘంలో కానీ, సమాజంలో, కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో అనేకమైన సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం, అనేకమైన మిరాకిల్స్ని మనం పొందుకొని ఉన్నాము. మరి ఇతరులకి డైరెక్ట్గా ఈ ఛాలెంజింగ్స్లో, ఈ టఫ్ టైంలో మన మధ్య పనిచేస్తున్న వారికి కానీ, మనం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఇతరులకి సువార్త చాటడం చాలా ఛాలెంజే, పోరాటమే. అయినప్పటికీ సాక్ష్య రూపంగా మనం సువార్తను చాటొచ్చు. పాము వల్ల వివేకముగా, పావురంలో నిష్కపటంగా ఉండమన్నట్టు
డిప్లొమాటిక్గా వాళ్ళకి కక్ష చేత కానీ మిష చేత కానీ సువార్తను ప్రకటన చేయాలి కదా. మరి సాక్ష్యార్థమే నాకు ఆ టైంలో అలా అనిపించిందండి. అసలు ఏమైపోతుందో పరిస్థితి, చేజారిపోతుందేమో అనుకున్నాను, డబ్బు టైంకి అందదేమో అనుకున్నాను. నిజంగా దేవుడు అటువంటి పరిస్థితుల్లో నా బిడ్డల పక్షంగా ఈ కార్యాన్ని చేశాడు. మరి నా కుటుంబంలో ఇది జరిగింది, మా సంఘస్థుల్లో పలానా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీలో, పలానా అంకుల్ వాళ్ళ కుటుంబంలో ఈ రీతిగా జరిగింది. మనకి తెలిసినవే మనం అక్కడ ఛాన్స్ తీసుకోవటం, ఇతరులకి మనం ఒకటే ఛాలెంజ్ పెట్టుకోవాలండి. ఈ రోజులు నిజంగా చాలా అంత్య దినాలలో ఉన్నాం మనం, అపాయకరమైన దినాలు. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? సువార్తను చాటాలి నిత్యముగా. మరి ఛాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ మనం 4 మాటలు ఎదుటి వాళ్ళు చెప్తున్నాడంటే మనము 4 మాటలు మాట్లాడాల్సి వస్తే నిత్యముగా 3 మాటలు దేవుని గురించి ఉండాలి. ఆ ఒక్కటి కూడా ఏంటంటే సాక్ష్యార్థమై వాళ్ళని బలపరుస్తూ, అంటే ఇహలోక సంబంధ మాటలు వారు మాట్లాడుతున్నప్పటికీ దాంట్లో నుంచి తిప్పి సాక్ష్య రూపంగా మనం వాళ్ళని సువార్త చాటాలి. ఒకటే గురి కలిగి ఉండాలి. ఒక క్రిస్టియన్గా డైలీ ఒక న్యూ పర్సన్కైనా, మరి బయట ప్రయాణిస్తూ పనుల కోసం వెళ్తూ ఉంటారు, ఎవరొకళ్ళు మనం కలుస్తూనే ఉంటాం. తెలిసిన వారికైనా చెప్తున్న వారికైనా మరలా రోజుకొక పర్సన్కి యేసయ్యని ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పుకోవటమే. అది మేము బయటికి వెళ్ళమండి, హోమ్ మేకర్స్ మండి, లేదు మాకు అసలు బయటికి వెళ్ళే అవసరమే ఉండదండి, మాది ఇంట్లోనే బిజినెస్ అండి, ఇట్లా అనుకుంటారా? అట్లీస్ట్ టెలిఫోన్ ద్వారా అయినా కానీ, ఏదైనా కానీ యేసయ్య గురించి ఒక్క మాటన నేను చెప్పందే నేను భోజనం చేయను, ఒక్క మాటన నేను చెప్పాలి. ఇట్లాంటి తీర్మానం కలిగి ఉన్నప్పుడు మరి ముందు చెప్పుకున్నట్టు ఈ సర్వలోకమైన కృపతో ఆయన మహిమతో నిండిపోద్ది. దేవుని స్తోత్రం. మరి 3rd వన్ చూసినట్లయితే దేవుని స్తుతించాలి. మరి ప్రకటన గ్రంథం 5:13 చూసినట్లయితే ఆయన మనం స్తుతించబద్దులా, మనం పరలోకమందును భూలోకమందును అని ఉంటది కదా. అక్కడ ప్రకటన గ్రంథం 5:13 అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో నన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా అని చెప్పుట వింటనే. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ఇన్ని ఆధిక్యతలు ఇచ్చిన దేవుణ్ణి మనం ఏ మాత్రం మర్చిపోకూడదండి. ఆయన నిత్యం అని స్తుతిస్తూ ఉండాలి. ఏ పని చేసుకుంటున్నా కానీ ఆయన స్తుతించబద్దులు. మనం నేనేమై ఉన్నాను అది కేవలం నీ కృపయ్యా, కేవలం నీ కృప, కేవలం నీ కృప. అసలు ఆయన నాకేం కార్యం చేయలేదంట నువ్వు అంటున్నావంటే నువ్వు బతుకున్నావనేగా. నీకు ఉంచిన ఊపిరిని బట్టి నువ్వు నిత్యముగాని స్తుతించబద్దులు మనం. మరి ఈ సమయానికి ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆయుష్కాలాన్ని లేక ఎంతమంది మరి నిర్జీవుల శవాలై ఉన్నారు, మరి ఎంతమంది వెంటిలేటర్ మీద ఐసీలో హాస్పిటల్స్లో అల్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఏం లేక మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన విడిపించి నడిపించే దేవుడు అయి ఉన్నాడు, బలపరిచి స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. మరి ఎన్నెన్నో మరి చెప్పుకున్న 22 పాయింట్స్లో మనకి ఎప్పటికప్పుడు కావాల్సింది ఈ ఒక మాల్యం నుండి కడుగుతా ఉన్నాడు, అభిషేకాన్ని ఇస్తా ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్కాలను పెంచుతున్నాడు, తలాంతులను, వరాలను, మరి ఇహలోక పరంగా అయితే ఆశీర్వాదాలను, స్థితిని, స్తోమతని, సిరిని, సంపదని, ఆస్తిపాస్తులను సమకూరుస్తూ నీకు ఇన్ని విధాలుగా చేసి మనం నిత్యము కొనియాడినా కానీ మనం రుణస్థులమేనండి ఆయనకి. దీన్ని బట్టి దేవుని స్తుతించమని ఆయన చెప్తా ఉన్నాడు. అలాగే 4th వన్ చూసినట్లయితే దేవుని చిత్తానికి లోబడాలి, ఒబే గాడ్స్ విల్. మత్తయి 6:10 చూస్తాం కదా, పరలోక ప్రార్థనలో పరలోకమందు నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్బడుగాక. మరి ఆయన చిత్తానికి మనం విధేయత చూపాలి. మన చిత్తంలోకి ఏది కూడా మనం తీసుకోకూడదండి, ఆయన చిత్తానికి మాత్రమే విధేయత చూపాలి. మరి ఒక సోల్జర్, ఇది కొంచెం నెక్ టు నెక్ స్టోరీ, కొంచెం మార్పు ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఒక సోల్జర్ అంట పారిపోయి వస్తా ఉన్నాడంట. 2 సోల్జర్స్ పారిపోయి వస్తున్నప్పుడు ఏంటంటే ఒక సోల్జర్ ఏమో, 2 దేవుని గుర్తెరిగిన వాళ్ళు, దేవా నా చుట్టూ ఒక పెద్ద గోడ కట్టేసేయ్యా, సో దట్ నేను వాళ్ళకి కనిపించకుండా ఉంటాను అని వెనక శత్రు సైన్యం కూడా ఫాలో అవుతా ఉన్నారు. ఒక సోల్జర్ మాత్రం, దేవా నీ చిత్తమయ్యా, నాకు ఎటు తోచదయ్యా, మరి మరణ సమయంలో అంటే శత్రువులు వస్తున్నప్పుడు మరి ఆశగా యెహోషాపాతు గారు మాకు దిక్కు తోచదన్నట్టు మరి ప్రార్థించిన రీతిగా, అయ్యా నాకు నువ్వే దిక్కయ్యా, నన్ను ఎలా సంరక్షిస్తావో, నా ప్రాణాన్ని ఎలా కాపాడుతావో, ఇట్స్ అప్ టు యూ యేసయ్యా అని ప్రార్థించుకున్నాడంటే 2 బిలీవర్స్. ఒక అతనేమో లార్డ్ కన్స్ట్రక్ట్ ఎ వాల్ అరౌండ్ మీ, నా చుట్టూ ఒక గోడం కట్టేసి
నన్ను వాళ్ళు చూడకుండా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సండే క్లాస్ పిల్లలకి మరి చెప్పే పాఠంలో భాగంగా అన్నమాట ఇది. అలాగే ఇంకో బిడ్డ, రక్షింపబడిన బిడ్డ, నీ చిత్తం ప్రభువా నన్ను మాత్రం కాపాడు అని ప్రార్థించాడంట. అయితే ఎవరైతే సజెషన్స్ దేవుడికి గైడ్ చేశాడో, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ విశ్వాసి చుట్టూ గోడ కట్టేశాడంట దేవుడు. అలాగే దేవుని చిత్తానికి సంపూర్తిగా విధేయత చూపించిన బిడ్డకి ఒక కేవ్ చూపించాడంట. ఆ కేవ్లో వెళ్ళి దాక్కుంటే ఒక స్పైడర్ వచ్చి వెబ్ కట్టేసి, సాలిడ్ వచ్చేసి గూడు కట్టేసిందంట. అప్పుడు గోడలో ఉన్నవాడు అనుకుంటున్నాడంట, ఇదేమి కాపాడిద్ది వీడు ఇంత స్వల్పంగా అడుగుతా ఉన్నాడు, గోడ అయితే కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి గోడ అయితే ఆపగలుగుతుంది, కానీ ఇది ఏమాత్రం ఆపగలుగుతుంది అని అనుకుంటా ఉన్నాడంట. అయితే శత్రు సైన్యం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళందరూ గోడని పగలగొట్టేసి అతన్నైతే చంపివేయటం జరిగిందన్నమాట. మరి ఎవరైతే దేవుని చిత్తానికి విధేయత చూపించి ఉన్నాడో, మరి తనైతే ఏం జరిగిందంటే శత్రు సైన్యం చూసిందంట. చూసి అనుకున్నారంట, ఒక అతను అన్నాడంట, దీని వెనక ఈ కేవ్ లో ఉండొచ్చు అన్నాడంట ఒక అతను. అంటే ఇంకో అతను అన్నాడంట, అరే ఫూల్, దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం వెతుకుతున్న మనిషిని ఆ స్పైడర్ వెబ్ ఉండదు కదా. స్పైడర్ వెబ్ ఎప్పుడండి, అది చాలా కాలంగా వినియోగించబడకుండా ఉంటే మన ఇంట్లో కూడా బూజులు పడతా ఉంటాయి కదా. సో ఆ లాజిక్ మీద విడిచిపెట్టి వెళ్ళటం జరిగింది. దేవుని స్తోత్రం. చాలా అల్పమైన వాటి ద్వారా, స్వల్పమైన వాటి ద్వారా కూడా మన దేవుడు కార్యాలను చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన చిత్తానికి మనం విధేయత చూపినప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, మరి ఇతరులకైతే వీళ్ళేంటి ఇంత మూర్ఖంగా దేవుని మీద ఆధారపడుతున్నారు, ఇలాంటి సమయంలో కూడా నా దేవుడు అనేది మరి మనం చేయగలిగింది మనం చెయ్యాలి కదా. ప్రయత్నం చేస్తాము, కానీ ఆయన సంపూర్తిగా ఆయన చిత్తానికి విధేయత చూపించినప్పుడు ఆయన మనల్ని అద్భుత రీతిగా, అత్యల్పం నుంచే అద్భుతాన్ని సృష్టించగల దేవుడు అండి మన దేవుడు. దేవుని స్తోత్రం. ఆ రీతిగానే ప్రతి క్రిస్టియన్ కూడా దేవుని చిత్తానికి లోబడే బిడ్డగా ఉండాలి. అలాగే 5th వన్ చూసినట్లయితే, షైన్ ఫర్ జీసస్ ఆర్ షైన్ ఫర్ సోల్. దేవుని కొరకు, ఆత్మల కోసం వెలిగించబద్ధులమై ఉన్నాం. మరి అపోస్తుల కార్యములు 13:47 ఉంది కదా. మనం దేవుని కోసం నిత్యముగా, మరి అంధకారంలో చీకటిలో ఉన్న వారికి మన వెలుగు, మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నట్టు మరి మన వెలుగు ప్రకాశింప చేయాలన్నమాట. మరి లైట్ వేయకుండానే లైట్ ఆన్ చేసిన వెంటనే చీకటి ఏ రీతిగా పోతుందో, మనం అక్కడ ఉంటేనే చీకటి శక్తులు పారిపోతున్నట్టు, అలాగే వెలుగుమయమైన మనము మరి వారి మీద మనం ప్రకాశింపబద్ధులమై ఉన్నమాట. అపోస్తుల కార్యములు 17:47 మనం చూడగలుగుతాం. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము, ఏలయనగా నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు నాకు ఆజ్ఞాపించినండి. మరి అన్యజనులకి మనం వెలుగుగా ఉండాలి. మరి వారు చీకటిలో పాపాలతో, శాపాలతో, విగ్రహారాధనతో ఉన్నవారు, వారికి వెలుగు ఏమాత్రం తెలీదు. మరి మనం క్రీస్తు అనే వెలుగును వారి మీద ప్రకాశింపబద్ధులమై ఉన్నాం. మరి దానియేలు 12లో కూడా ఉంటది కదా, ఎందరు అనేకులు వారి వైపు తిప్పుతారో ఆకాశ మండలంలోని వెలుగే జ్యోతుల వల్లే ఉంటారు. మనం జ్యోతిగా ప్రకాశింపబద్ధులమై ఉన్నాం అన్నమాట. అలాగే 6th వన్ చూసినట్లయితే, విగ్రహారాధన చేయకూడదు, నో ఐడల్ వర్షిప్. మరి నిర్గమాకాండం 24లో చూడగలుగుతాం అన్నమాట. నిర్గమాకాండం 24. మరి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చెప్పుకుంటాం కదా, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపమైన విగ్రహమైన చేసుకొనకూడదు, దాన్ని పూజింపకూడదు అని ఉంటది కదా. మరి విగ్రహారాధన అంటే ఇవి 3 రకాలుగా చూసుకోవచ్చండి, మెటల్, మెంటల్ అండ్ మెటీరియల్. విగ్రహాలంటే ఒకటి విగ్రహారాధన చేసే విగ్రహాలు, అలాగే మెంటల్ విగ్రహారాధన కూడా ఉంటుంది, రిలేషన్స్ అంటే మనల్ని ప్రేమిస్తాం అన్నమాట. మన భార్యను కానీ, భర్తను కానీ, స్పౌజ్ని ప్రేమిస్తాం, ఆర్ పేరెంట్స్, నాకు అమ్మ అంటే ఇష్టం, నానంటే ఇష్టం, అలాగే బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటాం. అసలు నా బిడ్డ తర్వాత ఏదైనా కానీ అంటూ ఉంటారు. ఏది దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా అది విగ్రహమేనండి. 3వది చూసినట్లయితే మెటీరియల్.
మెటీరియల్ అంటే మనల్ని చాలామంది ఫోన్లను ప్రేమిస్తూ ఉంటారు, గ్యాడ్జెట్స్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ వాచ్ అంటే ఇష్టము. ఇట్లా ఈ రీతిగా మనకున్న థింగ్స్ని మరి మెటీరియల్స్ని ప్రేమిస్తూ ఉంటారన్నమాట. మెంటల్ మెటీరియల్. ఈ విగ్రహారాధన కూడా క్రిస్టియన్కి ఉండకూడదు. ఆయన కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా అది విగ్రహమే. విగ్రహారాధన చేయకూడదు. ఆయనకి అసహ్యమైన 2 కార్యాలలో విగ్రహారాధన ఒకటి. అందుకే దుష్టుడు ఈ మధ్య మరి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్టలు చేసి విగ్రహారాధనని మరింత ప్రేరేపిస్తూ ఉన్నది. ఇది విగ్రహారాధన చేయకూడదని క్రిస్టియన్స్కి యేసయ్య ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది మన బాధ్యత. విగ్రహారాధన చేయకూడదు. ఆజ్ఞలాగా చెప్పుకున్నాము, అలాగే ఇది ఒక కమాండ్ లాగా కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. బాధ్యతగా, ఆజ్ఞగా మనం దీన్ని ఆచరించబద్ధులమై ఉన్నాము. అలాగే ఫాలో హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు భూమి మీదనున్న వారి కంటే హెచ్చుగా హెచ్చిచ్చే దేవుడే ఉన్నాడు. మరి దేశమందు ఉన్నత స్థానాల మీద ఉంచే దేవుడే ఉన్నాడు. తన పనిలో నిపుణత గలవాని సూచిస్తువా, వాడు అల్పులైన వారి ఎదుట కదా, వాడు రాజుల ఎదుట నిలువదగినని సామెతలో ఉన్న రీతిగా ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు ఆయన అన్ని రీతిగా మరి ఇక్కడ డ్యూటర్మీ 28:1-15 ఉన్న బ్లెస్సింగ్స్ మొత్తము దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అన్నాడు. అలాగే 8th కమాండ్ చూసినట్లయితే రెస్పాన్సిబిలిటీగా సీక్ గాడ్, దేవుని వెదకాలంట. కొలస్సీ 3:1 అండ్ 3లో కూడా చూడగలుగుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. 3లో చూసినట్లయితే ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దాచపడి ఉన్నది. 2 పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు కొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మరి పైనున్న వాటినే ఎదకాలి. కింద ఇహపరమైనవన్నీ టెంపరరీ అని గుర్తెరిగి పైనున్న వాటి మీదే మనం వెతకబద్దులమై ఉన్నాం. మరి మహారాజన దావీదు 63:1 అంటాడు కదా, వేకువన నేను నిన్ను వెతకదనని. ఆయన మరి రాజు కదండి, ఆయనకి లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎన్నెన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎన్నెన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అయినప్పటికీ దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. మరి ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. మరి జ్ఞానవంతులేమో జ్ఞానాన్ని వెతుకుతా ఉన్నారంట. మరి గనుల్లో వీటిల్లో అనేకమంది వెతుకుతా ఉన్నారు, అబ్బాయిని అమ్మాయిని వెతుకుతా ఉన్నారు. మరి మనమైతే ఒక క్రిస్టియన్ గా దేవుణ్ణి, ఆయన సన్నిధిని వెతకాలి, దేవుణ్ణి వెతకాలి. వెదకుడి మీకు దొరుకునని చెప్తున్నాడు కదా దేవుడు. మరి మనం ఏదైతే వెతుకుతా ఉంటామో ఆయన చిత్తానుకూలంగా అది దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు అన్నాడు. మరి 8 కమాండ్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ మనం నిత్యముగా పాటించబద్ధులమై ఉన్నాము. అయితే దేవుడు ఈ 8 చేయమని, అంటే భూమి అనే మాట మీద ఉన్న లేఖనాన్ని ధ్యానిస్తున్న సందర్భంలో ఈ 8 కమాండ్స్ దేవుడు మనకి ఆజ్ఞాపించి ఉన్నాడు. అలాగే ఈ 8 చెప్తే మనం ఏం చేస్తా ఉన్నామో చూద్దాము. మనం ఏం చేస్తున్నాము, బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ వాట్ వి డిడ్, ఏం చేసాము, ఏం చేస్తూ ఉన్నాము. మరి ఆదికాండము 6:5లో చూసినట్లయితే చెడు నడత నడిచి ఆయనకి సంతాపాన్ని పుట్టిస్తా ఉన్నామన్నమాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవా, మరి చూసారా, ఆయనకి రిగ్రెట్, ఆయన చాలా రిగ్రెట్ అవుతున్నట్టు. గాడ్ రిగ్రెట్స్ బికాస్ ఆఫ్ అవర్ వికెడ్నెస్. మన చెడుతనాన్ని బట్టి ఆయన సంతాపం నొందుతున్నాడు. మరి ఆయన మనకిచ్చిన వరాలను బట్టి, తలాంతులను బట్టి, మరి ఇవి ఇంకొకరికి ఇచ్చినా కానీ బాగుండేదే, వాళ్ళు వృద్ధి పొందించుకునే వాళ్ళు ఉన్న, అనవసరంగా వీళ్ళకి ఇచ్చాను, వ్యర్థమైపోయింది. మరి నీకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం ఇవన్నీ వ్యర్థపరుస్తూ ఉంటే దేవుడు బాధపడడండి. మనం కూడా బిడ్డల్ని ఎంతో కష్టపడి మరి చదివిస్తూ ఉంటాం. వాడికి ర్యాంకు రాకపోతే
లేదు వాడు మంచిగా చదవకపోతే వ్యర్థుడైపోతే ఎంత బాధపడతాం. ఒరే, నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఈ పిల్ల మీద పెట్టినట్లయితే, లేకపోతే ఇంకో బిడ్డ వీడి మీద పెట్టినట్టయితే వీడు డెవలప్ అయ్యేవాడు. లేదు, నేను ఈ పరిచయం మీద పెట్టాను, దీని మీద ఈ రకమైన పరిచయం చేసినట్టయితే ఎంత వృద్ధి వచ్చేది అని మనం ఏ రీతిగా బిడ్డలను బట్టి కానీ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి బాధపడతామో, వారు వృద్ధిలోకి రానప్పుడు దేవుడు కూడా మనల్ని చేసినందుకు సంతాపపడతా ఉన్నాడు. బిడ్డలు ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు ఈడిని అనవసరంగా కన్నానంటా ఉంటారు తల్లిదండ్రులు. ఆ రీతిగా మనల్ని బట్టి దేవుడు రిగ్రెట్ అవ్వకూడదండి. మనల్ని ఎంతో ప్రేమించి మరి ఎవ్వరు పనికి మాని వారిని విసిరేసి పారబోయబడిన పరిస్థితిలో ఉంటే, చీత్కారాలు, అవమానాలు, దూషణలు, అపనిందల్లో ఉన్న పరిస్థితిలో మన దేవుడు మన చెంతకు వచ్చి మనల్ని చేరదీసి ఆదరించి, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆదరించి ఆశీర్వదించి నిండారులుగా పోషించి దీవించి కాపాడుతూ సమృద్ధినిస్తూ ఇంత ఫలింపుదలనిచ్చిన దేవుణ్ణి మనం స్తుతించట్లేదు, ఆయన్ని వెతకట్లేదు, ఆయన నామాన్ని మహిమపరచట్లేదు, మరి సువార్త ప్రకటించట్లేదు, విగ్రహారాధన చేస్తా ఉన్నాం. అలాగే మరి మనం చూచుకున్నట్లయితే సువార్త ప్రకటన చేయటం కూడా మరి భూమి నెరలు విడిచి యెషయా గ్రంథంలో ఉంటదన్నమాట. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు అని. మరి రక్షణ ఫలించాలంటే నువ్వు నేను సువార్త చెప్పకపోతే ఎక్కడి నుంచి రక్షణ వస్తుందండి? నిజమే కదా. నిత్యముగా మనం సువార్త విత్తనాలు కక్ష చేత కానీ మిష చేత కానీ మనం సువార్త విత్తనై ఉన్నామన్నమాట. అప్పుడు మాత్రమే భూమి నెర్రలు విడిచి రక్షణ ఏ రీతిగా ఫలిస్తూ ఉంటుందో యెషయా 45:8 మరి సువార్త ప్రకటించబద్దులమై ఉన్నామన్నమాట. 91గా సువార్త ప్రకటించాలన్నమాట. స్ప్రెడ్ ద గాస్పల్. గాస్పల్ అంటే ఏమీ కాదండి, గో స్పెల్. ఆయన నామాన్ని ఉచ్చరించాలి, వెళ్ళి ఆయన నామాన్ని ఉచ్చరించాలి. GOSPEL, గో SPEL, ఇంకో ఎల్ కలిపితే స్పెల్ అంటే ఉచ్చరించడం. ఆయన నామాన్ని ఉచ్చరించడమే సువార్త ప్రకటించడం అంటే. అక్కడ వెళ్ళి ఆయన గురించి చెప్పటమేనమంట. నువ్వు వెళ్ళలేకపోయావా? వెళ్తున్న వారి కోసమైనా ప్రార్థన చేయి. నీ ప్రార్థన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందించు. మరి ఇది కూడా భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు. మరి రక్షణ ఫలించాలంటే నువ్వు నేను చెప్పకుండా భూమి అనే నీతిని మొలిపించినట్టు సువార్తను ప్రకటించాలంటే ముందు సువార్త ప్రకటించబడాలి రక్షణ ఫలించాలంటే. మరి యెషయా 45లో మనం చూడగలుగుతాం. యెషయా 45:8 చూడగలుగుతాం అన్నమాట. భూమి నెర్రలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక, యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. రక్షణ ఫలించాలంటే నువ్వు నేను సువార్త విత్తనాలు విత్తాలి కంపల్సరీ. మరి ఈ 9 పాయింట్స్ చూసుకున్నాం. అలాగే మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కాకుండా సంతాపాన్ని పుట్టిస్తా ఉన్నాము. రెండో చూచినట్లయితే గర్వం, అహంకారంతో ఉన్నామంట. మరి యెషయా 41:16 చూడగలుగుతాం. మరి యెషయా చూచినట్లయితే గర్వం, సియోన్ కుమార్తెలు. మరి యెషయా 3:16 మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను రోగించుచున్నారు. మరి ఎంత గర్వంతో ఉన్నారంట. మరి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందని ఉన్నది కదా. మరి లూసిఫర్ కూడా గర్వించి అయ్యో వేకువ చొక్క తేజో నక్షత్రం నువ్వెట్లు కిందకి పడ్డావని ఉంటది కదా. మరి ఇదే యెషయా గ్రంథంలో. మరి ఆ రీతిగా గర్విస్తూ ఉన్నాము, గర్వించి ఆయన ఇచ్చే ఆధిక్యతలన్నీ కోల్పోతూ ఉన్నాము, నాశనానికి నడిపించబడతా ఉన్నాము. అలాగే మొదటిగా చూసినట్లయితే మరి ఆయనకి సంతాపాన్ని పుట్టించే చెడుతనాన్ని చేస్తూ ఉన్నాం. చెడుతనం ఒకటి ఉంది. అలాగే రెండోది గర్వం. గర్వం నాశనానికి దారితీస్తుంది. మరి మొదటిది ఆ తలాంతుల్ని మరి 10 తలాంతులు 5 తలాంతులు 1 తలాంతు ఇచ్చిన వాడు మరి భూమిలో చుట్టి కట్టి పెట్టినప్పుడు నువ్వు ఇది సావుకారుల వద్ద ఉంచవలసింది కదా, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని అంటా ఉన్నారు. మరి ఏది కూడా దేవుడు మనకి ఇస్తున్న
తలాంతులను కానీ వరాలను కానీ ఆ అభిషేకాన్ని కానీ మనం ఏ మాత్రము నిరుపయోగంగా ఉంచుకోకూడదు. చెడుతనంతో వాటిని చేజార్చుకోకూడదు. వాటిని వృద్ధి పొందించుకోవాలి, సాధన చేయాలి. వాటిని అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన నామ మహిమార్థమై వినియోగించబద్ధులమై ఉన్నాము. మరి రెండోది, గర్వం ఏ మాత్రం తగదండి. గర్వించామంటే మాత్రం పడిపోవటమే. మరి రాజులను సైతం గడ్డి మేపించేలా చేశాడు. ఆ అహంకారమైన మనస్సులో అనుకుంటేనే మరి ఏ రీతిగా కూడా గర్వం అన్నది ఒక క్రిస్టియన్గా ఇది తగదు, ఏ మాత్రం కూడా తగదని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే మరి ఈ రీతిగా చూసినట్లయితే దేవుడిచ్చిన ఈ జీవాన్ని, బ్రతుకుని, తలాంతులను, వరాలను, ఉద్యోగాన్ని, ట్రాన్స్ఫర్ని, ప్రమోషన్, పదవి, ఘనత, హోదా, సిరి, సంపద, ఆస్తిపాస్తులు, మరి బిడ్డలను బట్టి, మరి భర్తలను బట్టి, పేరెంట్స్ని బట్టి మనం గర్విస్తే దేవుడు ఏం చేస్తానని చెప్తా ఉన్నాడంటే, మరి యెషయా 3:17లో కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. మరి జుట్టుకి చెప్పుకున్నాం కదా, అది ఘనతకి సాదృశ్యం. ఆయన ఘనతను ఉంచడంట. మరి జుట్టు బోడినెత్తి అవుతుందంటే మాత్రం అది ఘనతకి హీనం అన్నమాట. మరి అబ్షాలోం కూడా తన హెయిర్ చాలా బాగుండేదంట. ఆ జుట్టే మరి చెట్టుకి తగులుకొని చనిపోవటం కూడా జరిగింది. చెట్టుకి తగులుకొని ఆలాడుతున్నప్పుడు మరి ఈట వేసి చంపారు కదా. మరి దేన్ని చూసి మనం గర్విస్తూ ఉంటామో అది దేవుడు ఉంచడండి. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది మరి ఒక విగ్రహం అని చూస్తాను. విగ్రహారాధనానికి హేయమైన కార్యం. మరి ఏ విషయంలో కూడా మనం హెచ్చిపోవటానికి లేదు. ఒక క్రిస్టియన్గా ఏ విషయంలో కూడా మనం గర్వించకూడదు అన్నమాట. గర్విస్తే అది దేవుడు తీసేస్తానని చెప్తా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు కానీ యెషయా 3:23లో కూడా మరి అన్నిటినీ తీసివేస్తానని చెప్తా ఉన్నాడు అనమాట. దేవుడు ఏమేమైతే ఇచ్చాడో, మరి అధికారాన్ని, హోదాని, అభిషేకాన్ని, ఆత్మీయతను కానీ, మరి సమృద్ధిని కానీ, వరాలను కానీ, ఫలాన్ని కానీ మనం గర్వించినప్పుడు దేన్ని బట్టి మనం గర్విస్తామో, అహంకారంతో ఉంటామో, మరి ఆయన ఇచ్చినవి మొత్తం తీసేసుకుంటానని చెప్తా ఉన్నాడు. మరి ఆయన తీసుకుంటే ఇంకా వ్యర్థులమే కదండి, దేనికి పనికిరాని వారం. మరలా అక్కడ చూస్తే చివరిగా ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. మరి ఇప్పుడు ఇస్తున్న సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన సువార్త ప్రకటన చేయబద్దులమై ఉన్నాం. అలా కాక గర్విస్తే, చెడు నడత నడిస్తే అది నిశ్చయముగా మరి దేవుడు తీసివేస్తాడు. మళ్ళా ఆమె ఏమీయూ లేనిదై నేల కూర్చుండును. మరి ఏ నేల ధూళి నుంచి, మరి ఏ నేల నుంచి దేవుడు చేశాడు? శూన్యంగా ఉన్న నిన్ను సమృద్ధితో మరి నింపి ఉన్నాడో. గర్వించావంటే మాత్రం ఆయన స్తుతించకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన చేసిన మేళ్ళని మరి ఇతరులకి సాక్ష్యం ఇవ్వకుండా, మరి ఆయన మహిమపరచకుండా, ఆయన కృప గురించి మాట్లాడకుండా, మరి దేవుని చిత్తానికి లోబడకుండా గర్విస్తే దేవుడు అవన్నీ తీసివేస్తాడంట. మరి ఏ రీతిగా మరి శూన్య దశ నుంచి వచ్చి ఉన్నాడో సమృద్ధి గల దానిపై మరలా అదే స్థితికి తీసుకెళ్తానని చెప్తా ఉన్నాడు. మరి ఏ మాత్రం కూడా గర్వించకూడదండి. మరి ఏ రీతిగా అయితే దేవుడు శూన్యంగా, నిరాకారంగా ఉన్న మనల్ని ఒక ఆకారాన్నిచ్చి, ఒక స్థితినిచ్చి, హోదానిచ్చి, మరి వరాలనిచ్చి, ఫలాన్నిచ్చి, జీవాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్కాలాన్నిచ్చి దేవుడు మనల్ని నిండారులుగా మరి మంచి శ్రేష్టమైన గోధుమలతో మనల్ని పోషిస్తూ, బలపరిచి, స్థిరపరుస్తూ ఉన్నాడు. వీటన్నిటిని తీసివేస్తే మరలా మనం శూన్యమైపోతాం. శూన్యంలో మనకి సమస్తాన్ని సృజించిన దేవుడు మరల శూన్య స్థితికి తీసుకెళ్తాడు. ఇక ఇలానే నా పరిస్థితి ఉంటుందా అంటే లేదు. మరల ఎప్పుడైతే ఒప్పుకోవాలి, నేనేమైనాది నీ కృపేనయ్యా, అయ్యా నేను కలిగి ఉన్నదంతా నీ దానమేనయ్యా అని మరలా ఆయన కనికరాన్ని వేడినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. మరి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో, మారు మనసుతో మరలా ఆయన శరణు వేడినప్పుడు ఆయన కనికరించే దేవుడు. ఆయన యొద్దకు వచ్చే వలన ఆయన ఏ మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. మరి తప్పిపోయిన కుమారుడు కూడా నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చే ఆస్తులు భాగం తీసుకెళ్లి దుర్వ్యాపారం చేసి రిక్తుడుగా తిరిగి వచ్చినా కానీ దేవుడు మరి ఆ తండ్రి అక్కడ ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టు లూకాసు వార్త 15:19 నుంచి చదువుతున్నాను. యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానులు ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి 1 కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని
ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపరుదము. దేవుని స్తోత్రం. మరి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని చెంత, అయ్యా నిజమేనయ్యా, నేను చెడు నడత నడిచానయ్యా, గర్వించానయ్యా, నీ నుండి పారిపోయానయ్యా, నీ నుండి జారిపోయాను, నీ సన్నిధి నుండి జారిపోయానయ్యా, ఇంకా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళను తండ్రి, నేనేమైనానో అది కేవలం నీ ద్వారా వచ్చిందేనయ్యా, నువ్వు దానంగా పడేస్తే నేను అనుభవిస్తున్నానయ్యా ఈ జీవితాన్ని, ఈ జీవాన్ని అని మనం ఎప్పుడైతే ఆయన కనికరం కొరకు, ఆయన కృప కొరకు మొరపెడతామో, ఆయన నిత్యముగా మరి బిడ్డ ఇంకా దూరంగా ఉన్నప్పుడే అక్కడున్న తండ్రి పరిగెత్తాడు. మరి మన పరమ తండ్రి కూడా మన మీద కనికరపడతాడు. మన కోసం మనం ఒక్కడిగేస్తే ఆయన ఇంకా ఇదే తడువు. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా, మన యాక్సెప్టెన్స్ లేకుండా దేవుడు ఏ కార్యాన్ని చేయడు. ఇదిగో తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే అని అంటున్నాడు కదా. ఆయన తట్టాల్సిన అవసరం ఏముందండి? మరి ఆయన డైరెక్ట్గా తలుపులు మూసినప్పుడు కూడా వచ్చే దేవుడు. పునరుద్ధాన సమయంలో అదే జరిగింది. కానీ మన యాక్సెప్టెన్స్, మన ఫ్రీ విల్ ఉంటేనే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు. మరి బిడ్డ ఏ రీతిగా ఒక అడుగు వేసి నన్ను క్షమించమని చెబుదాము అని అనుకున్నాడో, మరి సమృద్ధితో వెళ్ళిన కుమారుడు తండ్రికి దూరమైనప్పుడు మరలా శూన్యంగా, రిక్తుడుగా, మరి సమస్త జంతువుల్లో పాము వివేకం గలది, కుయుక్తి గలది. మరి ఇక్కడ పంది అయితే చాలా నీచమైనది, చెడ్డదానికి చెప్పుకుంటా ఉంటాము, హేయమైనది పంది. మరి అట్లాంటి పందుల మధ్య పనిచేసి వస్తూ ఉన్నాడు, ఎంత మలిన వస్త్రాలతో. ఇంకా అంతకంటే శూన్యానికి దిగజారటం, నిరాకారంలోకి జారిపోవటం ఏముండదు. అయినప్పటికీ ఆ దుర్వ్యసనాన్ని తండ్రి దాన్నేమి గమనించలేదు, కానీ తనకున్న మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రాలను ధరించాడంట. మరల ఏవేవైతే నువ్వు ఈ గర్వించి ఈ అహంతో కోల్పోయి ఉన్నావో మరలా ఆ వస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. చేతికి ఉంగరం, మరి యోసేపు గారు కూడా రాజరికానికి, అధికారానికి, హోదాకి సాదృశ్యం. మరి చేతికి ఉంగరం పెట్టి, అలాగే సమాధానము, సంతోషానికి, మరి సిద్ధపాటికి సాదృశ్యమైన చెప్పులను తొడిగించి మరి మంచి సెలబ్రేషన్, విందు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. మరి ఒక ఆత్మ రక్షించబడ్డప్పుడు కూడా ఇలాంటి సెలబ్రేషన్ పైన కూడా పరలోకంలో జరుగుతుందంట. మరి ఏ రీతిగా కూడా మనం దేని విషయంలో కూడా గర్వించకూడదండి. ఏ శూన్యం నుంచి సమస్తాన్ని ఆకారంగా చేసి సృజించాడో, సమృద్ధినిచ్చాడో దేవుడు, గర్వించామంటే, చెడు నడత నడిచామంటే, ఆయన విస్మరించామంటే నిత్యముగా మరలా శూన్య దశకి తీసుకెళ్తాడు దేవుడు. మరి ఎవరైతే అది రికగ్నైజ్ అయ్యి దేవుని క్షమాపణ కొరకు వేడుతారో, మరలా దేవుని స్తుతిస్తానంటారో, మరలా నా సాక్ష్యం ఇస్తానయ్యా, మరలా నాకు ఇచ్చిన అభిషేకాన్ని అనేక ఆత్మల రక్షణార్థమే వాడతాను, నీ పరలోక రాజ్య విస్తరణలు వాడబడతానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను కృప కొరకు వేడుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో భూమిని నీ కృపతో, నీ మహిమతో నింపుతానయ్యా, మరలా నేను సాక్షిగా ఉంటానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నీ చిత్తానికి లోబడతానయ్యా, నీ కోసం వెలుగుతానయ్యా, విగ్రహారాధన చేయనయ్యా, మెంటల్ కానీ మెటీరియల్ కానీ నా మనసులో నుంచి తీసివేస్తానయ్యా, నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తానయ్యా, నిన్నే వెతుకుతానయ్యా, నీ సన్నిధిని వెతుకుతానయ్యా, సువార్తను ప్రకటన చేస్తానయ్యా అని ఏ రీతిగా మరలా ఒప్పుకొని ఆయన పాదాల చెంత మనము వేచి చూచినప్పుడు, ఆయన శరణు వేడినప్పుడు, ఆయన కనికరం కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన కనికరించే దేవుడు అండి. మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం కదా, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. మనిషి అనేకమైన మేలులను, దీవెనలను దేవుని దగ్గర నుంచి పొందుకుంటా ఉంటాడు, మరిచిపోతూ ఉంటాడు. బట్ దేవుడు మాత్రం ఇస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. మరి మరలా ఆ శూన్యదశని మార్చి మరలా సమృద్ధితో నింపే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా మరి మనము గర్వించబద్దులము కాదు, మరల శూన్య స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. ఈ రీతిగా కాకుండా దేవుని ప్రేమ, నిజంగా తండ్రి ప్రేమ శూన్యంలో సమస్తాన్ని సృజించగలదండి. మరి నువ్వు నేను శూన్యంగా ఉన్నప్పుడు, మనకి మనమే నీచమైన అవమానకర పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను ఎంచి ఘనత వహించేలాగా చేసి
దేవుడు ఈ సొసైటీలో ఒక కుటుంబస్తులుగా చేసి ఒక నమ్మకంగా పరిచరణనిచ్చి బిడ్డలనిచ్చి మందల్నిచ్చి నిలబెడతా ఉన్నాడంటే అది కేవలం ఆయన కృపై ఉన్నది. మరి ఇటువంటి తండ్రి ప్రేమ, కృప, కనికరము మనందరము పొందుకున్నదుము గాక. ఆమేన్.